డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలాపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోనవే కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. దాదా బ్యాక్ బెంచర్స్ ఎక్కడ ముందర రావాలి, రండి రండి. బ్యాక్ బెంచర్స్ బ్యాక్ లో కూర్చోవాలా ముందు కూర్చోవాలా? నేను అదే చెప్తున్నా, బ్యాక్ బెంచ్ ఉన్నారు కదా, ఫ్రంట్ బెంచ్. సో మీ అందరూ కూడా ముందుగా పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి స్వాగతం.
ఏం అనుకోవద్దు. హలో బాయ్స్, గర్ల్స్ పక్క బాయ్స్. ఓకే, హలో బాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? కొంచెం జోష్గా చెప్పండి. కొంత వెనక బ్లాక్ షర్ట్ అని ఏం తప్పుడు చెప్పలేదు. లంచ్ టైం కోసం వెయిట్ చేసినట్టు కనబడుతుంది నా ఫేస్ ఎక్స్ప్రెషన్. అదే చెప్పండి, అందరూ ఎలా ఉన్నారు? సూపరా కనిపిస్తుంది. పెళ్ళైనా వాళ్ళని అడగాలి అసలు. అందుకే సైలెంట్గా ఉన్నారు వాళ్ళు. లేని వాళ్ళు అందుకే సైలెంట్గా ఉన్నారు, ఏం చెప్పలేకండి. మాట్లాడతాం మేడం. ఇప్పుడు ఓన్లీ మీరు ఫ్రెండ్షిప్ లోనే వచ్చారు. పేమెంట్ కోసం సాయంత్రం డిస్కస్ చేద్దాం. సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఫస్ట్ ఎవరు చేసుకుంటారు? ఫస్ట్ ఇయర్స్ లో నా గురించి చెప్పాల్సిన పని అందరికీ తెలుసు. అయినా కూడా చలో ముఖేష్, బాయ్స్ ఫస్ట్ అన్నమాట. నీతో స్టార్ట్ చేద్దాం. కమా. సో 2 గంటలు 4 గంటలు అమ్ముకుంటే నాకు ఏం ప్రాబ్లం లేదు. ఓకే, సో నా బీటెక్ 10th year కంప్లీటెడ్. ఒక లాజిస్టిక్ కంపెనీలో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ వర్క్ చేస్తున్నాను. సో ఇది ఎనఫ్ అనుకుంటా అందరికి. ఇప్పుడు అందరికి ఇంకా గట్టిగా చెప్పాలంటే కష్టం. మీరు అందరు చేసినాక మళ్ళీ మనం చెప్పలేనా? ఓకే, చెప్పండి ఒకసారి గట్టిగా. నాది ఏ సెక్షన్, రూల్ నెంబర్ 63. నేనైతే హౌస్ వైఫ్ ఇంట్లోనే ఉంటా. నా పేరు రాము, డి సెక్షన్. రూల్ నెంబర్ అయితే గుర్తులేదు. నేను డాన్స్ మాస్టర్ గా చేస్తున్నా. ఓకే, డన్. థ్యాంక్ యూ. ఒకసారి రామకి గట్టిగా చెప్పండి. అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నా పేరు రాజశ్రీ. నేను ఏ సెక్షన్, నా రోల్ నెంబర్ 81. నేను డైమండ్ అండ్ జ్యువెలరీలో వర్క్ చేస్తున్నాను. నా పేరు లింగారెడ్డి, ఎఫ్ సెక్షన్ లా. పక్క అంటే నేను ఉండేది ఎక్కువ. హౌస్ వైఫ్ ప్రొసెస్. ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్. నా పేరు మహేష్. నేను డి సెక్షన్, రూల్ నెంబర్ వచ్చేసి 14. నేను ఒక చేస్తున్నాను. అదేవిధంగా సోషల్ యాక్టివిటీ కూడా ముందు చేస్తున్నాను. నా పేరు ప్రవళిక. నేను ఏ సెక్షన్. నేను స్కూల్లో టీచర్లా జాబ్ చేస్తాను. టీచర్ అయిపోయినావా? నెంబర్ 91545. థ్యాంక్ యూ. రెడీ. డైరెక్షన్ డిపార్ట్మెంట్. సూపర్. ఒకసారి చెప్పట్లు మా కేసీఆర్ బైక్. ఫ్రెండ్షిప్ డే ఆల్. నా పేరు శివజీ, ఏ సెక్షన్. రూల్ నెంబర్ అయితే ఐడియా లేదు, ఆఫీస్ వర్క్ చేస్తున్నాను. రూల్ నెంబర్ చెప్పకపోతే వెళ్ళిపోవాలి. థ్యాంక్ యూ. పనిచేస్తున్న చాక్లెట్ కంపెనీలో అందరూ వెళ్ళేటప్పుడు చాక్లెట్ వేసుకుని తీసుకుని వెళ్ళండి అందరూ. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఇమ్రాన్ ఖాన్, డి సెక్షన్, రూల్ నంబర్ 15. MBA కంప్లీట్ అయిపోయింది, బిజినెస్ చేస్తాను. ఏం బిజినెస్ ఇది కూడా అయిపోయింది. మంచిగా లాలీపాప్స్ అంట, అందరూ ఎంజాయ్ చేయండి. లేడీస్ ఫస్ట్, లేడీస్ ఫస్ట్. ఎంతైనా మా ఏ సెక్షన్ ఫస్ట్ ఉంది కొంచెం. ఇంకా ఏ సెక్షన్స్ ఇక్కడ? బి సెక్షన్ గర్ల్స్ ఎవరు ఉన్నారు? డి సెక్షన్ ప్రజెంట్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు నేను హౌస్ వైఫ్. నరికి 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 చెప్పు. హాయ్ ఆల్, నా పేరు వెంకటేష్. అంతే, నేను సాఫ్ట్వేర్ వర్క్ చేస్తున్నా. రూల్ నెంబర్ 1. కొంతమందికి మనోజ్ గా తెలుసు, కొంతమందికి మనోహర్ గా తెలుసు. నేను డి సెక్షన్. నేను ఇంజనీరింగ్ కాలేజ్లలో మెకానికల్ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్. నేను ఏపీ తెలంగాణ. నేను డి సెక్షన్, రూల్ నెంబర్ తెలియదు. లాజిస్టిక్స్ లో వర్క్ చేస్తున్నా. లాజిస్టిక్స్ లో. నేను హౌస్ వైఫ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అందరికీ. నా పేరు పద్మ, బి సెక్షన్. సి సెక్షన్. నేను ఎంబీఏ చేసిన. నా పేరు అఖిల, బి సెక్షన్. ఇప్పుడు స్కూల్లో అకౌంట్స్ చేస్తున్నాను. నా పేరు జాకే, శ్రీరాంపల్లిలో ఉంటా. ఎఫ్ సెక్షన్. ఓన్లీ బ్లాక్ మ్యాజిక్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నా పేరు సాయి కిరణ్. నేను ఇంగ్లీష్ మీడియం, రూల్ నంబర్ 26 అనుకుంటా. కాదా? బాయ్స్ వచ్చినాక కలిసినాబా. సరే 45 వేసుకోండి, అయ్యేది ఏముంది కానీ రూల్ నంబరే కదా, ఏం కాదు కదా.
నా నిగ్నేమ్ ఇడ్లీ, మీరు అందరు పిలుస్తూనే ఉంటారు, నేను చెప్పేది కొత్తగా. సరే, నా జనరల్ స్టోరు హోల్సేల్ గా ఎవరికైనా కిరాణం కావాలంటే లిస్ట్ పంపింది. శ్రీరామ్ యాదవ్, డి సెక్షన్, రూల్ నంబర్ గుర్తులేదు, అందుకే డయాగ్నోస్టిక్ సెంటర్ పెట్టుకున్నా, లేకపోతే హాస్పిటల్ పెడుతుంటే డాక్టర్ అవుతుండే. ఓకే, దుర్గా టీచర్ అట్ గురుకుల. నా పేరు అరుణ, బి సెక్షన్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఆల్ ఫ్రెండ్స్ అండ్ హౌస్ వైఫ్. బ్రో నెక్స్ట్ హాయ్ ఫ్రెండ్స్, ఈ సెక్షన్ ఏ సెక్షన్ మీద ప్రేమ పెరిగినట్టుంది. వీళ్ళ వైఫ్ చాలా లక్కీ, ఎందుకంటే నువ్వు లొల్లి పెట్టుకున్నావు అంటది, అది లొల్లి పెట్టుకున్నప్పుడు కూడా ఉండదు. చలో, ఇంగ్లీష్ మీడియం, నా రూల్ నెంబర్ 32, విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్. నేను అగ్రికల్చర్ చేస్తున్నా, కటింగ్ షాప్ మెయింటైన్ చేస్తున్నా. థ్యాంక్ యూ. హాయ్ హాయ్, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అందరికి. నా పేరు సాయి కృష్ణ అండ్ మై రోల్ నెంబర్ ఇస్ 45. ఎస్, ఐ యామ్ ఏ క్యాషియర్ మ్యాక్స్కో. హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు ఆల్. I'm English medium student and I'm working in GMR Cargo supervisor. హలో, హాయ్ గైస్, దిస్ శ్రీకాంత్ రెడ్డి. నేను ప్రజెంట్ యూట్యూబర్ని. ఆ బ్యాక్గ్రౌండ్ లో స్క్రిప్ట్ రైటర్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు దీక్ష. అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నేను హౌస్ వైఫ్. నా 4 years old. నాది ఎంటెక్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్. ఓన్ బిజినెస్ చేస్తున్నా. 13 years తర్వాత వచ్చినామంటే తగ్గేదే లేదు. Hello everyone, good morning. Myself Shravani, I am from B section, housewife. థ్యాంక్ యూ శ్రావణి. Hi everyone, happy friendship day. I am D section. My name is Harika, Look at your ones. housewife. Myself, I am Soni, housewife. Happy friendship day to all. My name is Rika. My roll number 48. Admission number 10314. మామా షర్ట్ సైజు ప్యాంట్ సైజు నాడు బే కూసో. అరే లేదురా. హాయ్, నా పేరు మాధవి. నేను ఏ సెక్షన్? నేను హౌస్ వైఫ్. హోమ్ మేకప్. Hi friends, my name is Chirisha, B section, housewife. ఈ లైన్ మొత్తం బాదే. Hi friends, అందరికి happy friendship day. My name is Bhagyalakshmi, I am from English medium, present new housewife. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ ఇంగ్లీష్ మీడియం Fashion YouTuber. English medium, then natural job desk, present housewife. ఐ యామ్ ఇంగ్లీష్ మీడియం. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నా పేరు సుష్మిత, బి సెక్షన్, హౌస్ వైఫ్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రౌలిక, నేను బి సెక్షన్, హౌస్ వైఫ్. బి సెక్షన్. హాయ్ ఫ్రెండ్స్, ఐ యామ్ భాగ్యశ్రీ, బి సెక్షన్, హౌస్ వైఫ్. ఏదో ఒకటి చెప్పురా, ఎవరు గుర్తుంటుంది. పని చెప్పు. నేను చేపల కస్టమైజర్లకి వేస్తున్నా. ఫ్రెండ్షిప్ డే ఆల్. నా రూల్ నెంబర్ 35, ఇంగ్లీష్ మీడియం. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ చంద్రమోహన్. నేను శంషాబాద్ మున్సిపల్ ఆఫీస్ లో అడ్మినిస్ట్రేషన్ లో జాబ్ చేస్తున్నా. ఇప్పుడు లాస్ట్ 14 years తర్వాత మనం అందరం ఈరోజు ఇక్కడ రీయూనియన్ కావడం చాలా హ్యాపీగా ఉంది. కాబట్టి అందరూ కోఆపరేట్ చేయాలి, మన స్కూల్, మన బ్యాచ్మెంట్స్ ఎంతమంది అందరూ వచ్చి కూర్చోవాల్సిందిగా నేను వాళ్ళకు ఒక చిన్న విన్నపం. ప్రజెంట్ బిజినెస్ చేస్తున్నా, SSR ఫ్యాషన్ జోన్ మెన్స్ వేర్.
బాగుంటుంది అనుకుంటా ఒక రూలో. దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దా దమ్ దరే దమ్ దరే దరే దమ్ 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 దరే దమ్ దరే దమ్ దరే దమ్ దా దమ్ దరే దమ్ దరే దమ్ దమ్. ఎన్నెన్ని ఆశలు అడుగడుగున ఈ కాలేజీలో, క్యాంపస్ లో ఫైట్లు, కాఫీ షాప్ ట్రీట్లు సాగేలే సరదాలలో ఈ రోజులు, ఫ్రెండ్షిప్ కై పరుగులు. దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దా దమ్ దరే దమ్ దరే దరే దమ్ దమ్ దమ్. కలిసింది స్నేహం క్యాంటీన్ ఛాయిలా, అటెండెన్స్ తగ్గిపోకుండా ఉందిగా ప్రాక్సీ ఫార్ములా. సూపర్ స్టార్ ఫస్ట్ షోకి మాకు మాస్ బంక్ మంత్రం ఉంది. ఎగ్జామ్స్ లోన బ్యాక్లాగ్స్ వల్ల ఎక్స్పీరియన్స్ ఎంతెంతో పెరిగింది. 1/4 లో కలిసింది స్నేహం క్యాంటీన్ ఛాయిలా, అటెండెన్స్ తగ్గిపోకుండా ఉందిగా ప్రాక్సీ ఫార్ములా. సూపర్ స్టార్ ఫస్ట్ షోకి మాకు మాస్ బంక్ మంత్రం ఉంది. ఎగ్జామ్స్ లోన బ్యాక్లాగ్స్ వల్ల ఎక్స్పీరియన్స్ ఎంతెంతో పెరిగింది. దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దా. టీచర్స్ అందరినీ కూడా గర్వులైన అన్న మేడం గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటాం. ఒకసారి అందరూ చెప్పండి, వారందరూ కూడా ఆహ్వానిద్దామండి. ఒకసారి అందరూ గట్టిగా చెప్పండి. చెప్పండి ఎలా ఉండాలంటే 1 2 1 2 3 ఉండాలి. 1 2 1 2 3. ప్లీజ్ వెల్కమ్ సార్. రెడీ 1 2 1 2 1 2. ప్లీజ్ వెల్కమ్ మ్యామ్. సో నెక్స్ట్ మా దేవేంద్ర సార్ గారు కూడా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. యోలక్ష్మి మేడం గారు కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. సో నెక్స్ట్ సునీత మేడం గారు కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా, గురుదేవ్ సార్ కూడా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నామండి. ప్లీజ్ వెల్కమ్ సార్. అందరూ చెప్పండి, ఒక 2 నిమిషాలు వెల్కమ్ చెప్తామబ్బా. 10 ఇయర్స్ అయితే కలుస్తున్నాం, కొంచెం అలా చూపించాలి. రెడీ ప్రదర్శ్ సార్ కూడా స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాము. సుదర్శన్ సార్ కూడా స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాము. వాటితో పాటు మా కృష్ణ సార్ కూడా, కృష్ణమూర్తి సార్ గారు కూడా స్టేజ్ పైకి, సల్మా నాయక్ సార్ కూడా స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాము. కవిత మేడం గారు కూడా స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాము. సుజాత మేడం గారిని కూడా స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాము. నెక్స్ట్ రాజశ్రీ మేడం గారిని కూడా స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాము. ప్లీజ్ వెల్కమ్ మ్యామ్. అండ్ విజయశ్రీ మేడం గారిని కూడా స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాము. పద్మశ్రీ మేడం గారిని కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ మధురలక్ష్మి మేడం గారిని కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వాటితో పాటు వెంకటేష్ సార్ కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నామండి. పట్ల రాఘవి మేడం గారు కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. సురేష్ సార్ కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నా. ఏమైంది మళ్ళీ చల్లబడ్డారు? ప్లీజ్ వెల్కమ్ మ్యామ్. రాజమణి మేడం గారు కూడా స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాము. ప్లీజ్ వెల్కమ్ మ్యామ్. మైక్లో వాళ్ళని పెట్టాలా? స్టాప్ చేసుకోండి. బాయ్స్ కంటే మన లేడీస్ గర్ల్స్ ఎక్కువ ఉంటుంది. ఒకసారి రెడీ అవ్వండి.
నరసింహ సార్ కూడా నరసింహాచారి సార్ గారు కూడా స్టేజ్ పైకి రావాల్సిన కోరుతున్నా. ప్లీజ్ వెల్కమ్ సార్ నరసింహ సార్. వెంకయ్య నాయక్ సార్ గారిని కూడా స్టేజ్ పైకి రావాల్సిన వెల్కమ్ చేస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్, హ్యాపీ వెల్కమ్. మన ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో స్టార్ట్ చేస్తాము. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా. మనతో పాటు ఇక్కడ స్టేజ్ పంచుకునే స్థాయిలో ఉండి మనలో ఈరోజు లేనందుకు, వాళ్ళు లేకున్నా మన పైనుంచి వాళ్ళు మనకు వాళ్ళ ఆశీర్వాదాలు అందిస్తూ మీకు మాకు అందరికి కూడా ఎప్పుడు కూడా వాళ్ళు మన బ్లెస్సింగ్స్ ఇవ్వాలని కోరుకుంటూ వాళ్ళ ఆత్మశాంతి గురించి మనం 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. హైమవతి మేడం గారు, షామిల్ సార్ గారు, అనంతరాములు, అరుణ టీచర్, అంతకుముందు బ్రహ్మచేతం జూనియర్ అసిస్టెంట్, వీళ్ళందరూ మనతో పాటు ఉన్నారు కాబట్టి వాళ్ళు లేని లోటు ఉన్ననే అనుకొని వాళ్ళ ఆత్మకు శాంతి చేకూర్చాలని 2 నిమిషాలు మౌనం పాటిద్దాము. థ్యాంక్ యూ. ఒకసారి అందరూ నిలబడండి. అన్నా మేడం గారు, వెల్కమ్.
సాంగ్తో స్టార్ట్ చేయాలి కాబట్టి స్టార్ట్ చేసాము. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, నెక్స్ట్ స్పీచ్ ఇవ్వడానికి పర్లేదు, భయపడకండి, ఓకే, పారుకోలేదు. ఓకే, సో నెక్స్ట్ స్పీచ్ ఇవ్వడానికి ముఖేష్ని ఇన్వైట్ చేస్తాం. ప్లీజ్ వెల్కమ్ ముఖేష్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మన పద్ధతి చెప్పాలంటే హాయ్. సో ఆల్రెడీ మన పరిచయం అయింది కాబట్టి మళ్ళీ మేడం వాళ్ళకి కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తున్నా. మైసెల్ఫ్ ముఖేష్, 10th క్లాస్ C సెక్షన్ ఉండే అప్పుడు బీటెక్ కంప్లీట్ చేశాను. థ్యాంక్ యూ సో అండ్ తక్కువ టైం ఉన్న వల్ల కొంతమంది పర్సనల్గా కలవలేకపోయాం. దాంట్లో అయితే కాంటాక్ట్ అయ్యాం. ఎవరికైతే పర్సనల్గా కలవలేదో సారీ సో మచ్. అండ్ ఇక మన విషయానికి వస్తే 13 years అనుకుంటా కదా అందరూ కలిసి. 13 years అసలు ఎవరు ఇక్కడ లేదనుకుంటా. ఎవరు వాళ్ళు ఫ్రెండ్స్ కాబట్టి మొత్తం ధూమ్ధామ్ వాళ్ళే ఉన్నారు. ఒక 10 minutes ఇక్కడ ఏంటంటే తర్వాత మళ్ళీ మనం వెంటనే దాంట్లోకి వెళ్ళిపోదాం. సో 13 years గ్యాప్ లో మీరేగా ఫీల్ అయ్యారో తెలియదు కానీ నేను మాత్రం చాలా మిస్ అయ్యాను అబ్బా మిమ్మల్ని అన్నింటినీ. ఎందుకంటే లైఫ్ లో ఎంతమంది ఫ్రెండ్స్ వచ్చినా స్కూల్లో ఉన్న ఫ్రెండ్షిప్ అయితే లైఫ్ లో గుర్తుండిపోతుంది. అది ఎలాంటిదైనా సరే ఎట్లాంటిదైనా సరే ఏ ఫ్రెండ్ని చూసినా కానీ ఫస్ట్ మన స్కూల్లో అలా ఉండే ఇలా ఉండే అనుకుంటారు కానీ ఎందుకున్నప్పుడు ఆ బాబు అని మాత్రం ఎవరు అనుకోరు. స్కూల్లో ఉన్నప్పుడు అనుకునే వాళ్ళం మనం ఏమని స్కూల్ ఎప్పుడు అయిపోతుంది ఆ బాబు ఇంటికి వెళ్ళిపోదాము అని. బట్ స్కూల్ అయిపోయినా కానీ అర్థమవుతుంది స్కూల్ లైఫ్ ఎంత బాగుంటుందో. ఐ థింక్ అందరూ ఎక్స్పీరియన్స్ అయితే అందరూ అయ్యి ఉంటారు. ఎప్పుడైనా లైఫ్ లో ఒక్కసారి కూడా అనుకొని ఉంటారు. ఐ థింక్ సో. సో ఈ రోజు చెప్పాలంటే ఏ గమ్యానికి చేరాలో ఒక అడుగుతూనే స్టార్ట్ అవుతుంది. ఏ కార్యక్రమాలైనా ఒక చిన్న ఇనిషియేటివ్ తోనే స్టార్ట్ అవుతుంది. ఐ థింక్ సో నాకు తెలిసి గర్ల్స్ నుంచే స్టార్ట్ అయింది అనుకుంటా గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామని. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇనిషియేటివ్. అండ్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అప్పటి నుంచి నాకు తెలిసి ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాను. నాకు తెలిసి ఇంకా చాలా మంది దాంట్లో ఉన్నారు. డైలీ దాంట్లో ఇంత మోగించారంటే ఆ మూత మాత్రం ఇప్పుడు ఎవరిగా కనిపించట్లేదు. అందరూ సైలెంట్ అయిపోయారు. ఎందుకు మిమ్మల్ని ఎవరిని స్టేజ్ పైకి పిలవని బ్రోస్, ఎందుకంటే మీరు భయపడకండి స్టేజ్ పైకి పిలుస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి మాట్లాడదు. బట్ ఎవరైనా ఫోర్స్ కలుపుకోవాలని చెప్పి ఇంత పెద్ద ప్లాన్ చేసాం. బట్ రీసెంట్గా వర్షాల వల్ల కొంచెం డిలే అయింది. సో దానివల్ల కరెక్ట్గా లేకపోయింది. ఇంకా చెప్పాలంటే స్కూల్ లైఫ్ ఎంతమందికి గుర్తుంది? మన స్కూల్ లైఫ్ ఇక్కడ బాయ్స్ ఎవరు గుర్తులేదా? మామ స్కూల్ లైఫ్ ఎవరు గుర్తులేదా? స్కూల్ లైఫ్ ఎంతమంది మిస్ అవుతుంది మీ దాంట్లో? ఎవరు మిస్ అవుతారా? సో అదే నార్మల్గా వేరే కాలేజ్ లైఫ్ బీటెక్ లైఫ్ ఎలా మిస్ అవుతారో తెలియదు కానీ స్కూల్ లైఫ్ మాత్రం ప్రతి ఒక్కరు మిస్ అవుతారు నాకు తెలిసి. అంతే కదా. నెక్స్ట్ ఇక మన స్కూల్ గురించి మాట్లాడాలంటే ఐ థింక్ సో మీకు తెలుసు అందరికి మన స్కూల్ గురించి ఎంత పెద్ద స్కూల్లో మన స్కూల్ గురించి కూడా అందరికి తెలుసు. మన టైంలోనే మంచిగా 300-400 మంది ఉంటే ఒకరు మన ఐ థింక్ సో మన దగ్గర నుంచే 6 సెక్షన్ ఉంది అనుకుంటా, ABCDEF. అంతే కదా మన సెక్షన్ నుంచి అనుకుంటా కదా ఐ థింక్ సో సార్. సో అంత స్ట్రెంత్ ఉన్నా కానీ మనం దేంట్లో తక్కువ కాలేదు. చదువులో అయినా స్పోర్ట్స్లో అయినా దేంట్లో తక్కువ కాలేదు. కల్చరల్ యాక్టివిటీస్ అయినా ఏ స్టేజ్లో అయినా మనకున్న స్కూల్లో పేరు ఎక్కట్లేదు. అది ఎప్పుడైనా సరే అట్లా మన గురువులు మనకు అది నేర్పించారు. అదే చెప్పారు ఎక్కడున్నా సరే మనమే ముందున్నారని. నాకు సెల్మోనాయక్ సార్ ఎప్పుడో ఒక మాట చెప్పేవాళ్ళు, నలుగురితో ముందుకు పోవడం కాదా మనం ముందుని నలుగురిని తీసుకొని పోవాలా అని. అదే లీడర్షిప్ అంటే అట్లనే ఉంటుంది. అదే ఉండాలి. నలుగురిలా కలిసిపోవడం కాదా మనం ముందుని నలుగురితో మనతో తీసుకొని పోవాలని. అట్లానే మనం కూడా లైఫ్లో సెట్ అయ్యామంటే అది వీలవ్వగానే ఇక్కడ నుంచి స్టార్ట్ అయితేనే కదా మనం అక్కడికి వెళ్ళింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ టీచర్స్ అండ్ సార్. మీరు లేకుండా మేము ఈరోజు ఇక్కడ ఉండేవాళ్ళం కూడా కాదు. ఇంకోటి ఏంటంటే ఈ స్కూల్లో నాకున్న మెమోరీస్ ఎక్కడ లేవు, లైఫ్లో ఉండబో కూడా. ఐ థింక్ సో 13 సంవత్సరాల తర్వాత వచ్చి చెప్తున్నా, ఏ రోజు ఎక్కడైతే నేను స్టేజ్ వదిలేసి మాట్లాడడం వదిలేసానో మళ్ళీ అక్కడే నాకు ఛాన్స్ దొరికింది స్టేజ్ మీదకి మాట్లాడడం. రియల్లీ ఇంతకన్నా ప్రౌడ్ మూమెంట్ నాకు ఉండదు. ఐఎమ్ రియల్లీ బ్లెస్డ్ టు బి హియర్ టుడే. అండ్ ఇంకోటి చెప్పాలంటే ఎన్నో మెమోరీస్ ఉన్నాయి ఇక్కడ మనకి. ఒకటిగా 2 లైఫ్లో నేర్చుకునేది మొత్తం ఇక్కడే. ఏం నేర్చుకున్నాం అనేది అది మన పర్సన్ బట్టి ఉంటుంది, సెకండరీ. బట్ మనం ఎక్కడ నేర్చుకున్నా ఇక్కడ నుంచే ఉంటుంది. ఇదే స్టార్టింగ్ పాయింట్ కాబట్టి. సో
మెమరీస్ని ఇంకా నేను చెప్పాలంటే గంటలు కూడా సరిపోవు. కానీ నేను స్కూల్లో ఉన్నప్పుడు స్పీచ్ ఇస్తేనే 10 నిమిషాలు మాట్లాడితే మా క్లాస్ వల్ల నాకు అద్దాట క్లాస్ ఇచ్చేవాళ్ళు, మీ వల్ల అద్దాట కూర్చున్నామని చెప్పేసి. సో నెక్స్ట్ ప్రోగ్రామ్ అయినాక మళ్ళీ మధ్య కంటిన్యూ చేస్తా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్ ఫర్ కమింగ్. హలో, హలో, అందరికీ గురాపండి. చేసిన తోటి విద్యార్థులకు, సార్లకు, టీచర్లకు నమస్కారం. నాకు సెక్షన్ గుర్తులేదు. సెక్షన్ గుర్తులేదు కానీ ఫ్రెండ్స్ గుర్తుంది. ఫ్రెండ్స్ అందరూ గుర్తున్నారు, సెక్షన్ గుర్తులేదు. రూల్ నెంబర్ కూడా గుర్తులేదు. సార్లు కూడా గుర్తులేదు. భయ మనకి సెక్షన్తో పని లేదు, మనం అందరం ఒకటే స్కూల్ కాబట్టి మీరు కంటిన్యూ చేసేయండి. లేదు, కేవలం నవ్వించడానికి వచ్చాను. నాకు నేను 10th పాస్ అయినంటే ఒక మంచి ఫ్రెండ్ ఉండే, నాకు ముందరనే కూర్చోడు. నా బెస్ట్ ఫ్రెండ్ రామ్ డాన్సర్. రామ్ వల్లనే నేను 10th పాస్ అయినా. ట్రూ ఫ్రెండ్ చెప్పాలంటే రామ్కి ప్రౌడ్ మూమెంట్. ఒకసారి లేచి నిలబడి రాము. టీచర్స్ కాదు అది బాగా చేసి రామ్. టీచర్లు అందరికీ సేమ్ అయ్యేస్తారు భయ, నేర్చుకుని మన దగ్గర ఉంటారు. అందరూ తింటాము కానీ వండే వాళ్ళదే కదా బాధ్యత. అందరికి నచ్చినట్టయితే నేను వండలేను కదా. ఓకే ఓకే, మోటివేషనల్ మెసేజ్. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా, అది భయం కానీ ఫైనాన్షియల్ కానీ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సూసైడ్ చేసుకోవద్దు. బతుకు పట్టించుకోదు, సొసైటీ పట్టించుకోదు, ఫ్యామిలీ పట్టించుకోదు. అది నేను చనిపోతే వాళ్ళు ఎవరో ఫీల్ అవుతారని అనుకోకండి. 1 వీక్ వరకే అది, తర్వాత ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు. దయచేసి మీ బాధను నలుగురితో పంచుకోండి, కొంచెం ధైర్యం వస్తుంది, సూసైడ్కి కొంచెం దూరంగా ఉంటుంది. ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులందరికీ కూడా నాకు ప్రాధాన్యత. నా తోటి విద్యార్థులకు హాయ్. నేను అసలు ఎన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ నా ఫ్రెండ్స్ని ఇంతమంది ఒకేసారి దగ్గర కలుస్తాను కూడా అనుకోలేదు. మరి ఒక విషయం ఏమిటంటే, ఇక్కడ టీచర్లను అసలు చూస్తానో లేదో అనుకున్నా. బట్ నాకు ఒక ఆలోచన ఉండేది ఏంటంటే, బహుశా నా మ్యారేజ్ విడుద్దామేమో అని. ఇంకా నా మ్యారేజ్ అంటే ఇంతమంది ఫ్రెండ్స్ పిలిచేవాడిని కాదు, కొందరు ఫ్రెండ్స్ పిలిచేవాడిని. తర్వాత టీచర్ అని అయితే ఆల్మోస్ట్ చూడడానికి ట్రై చేసేవాడిని. ఇంకొక విషయం ఏంటంటే, నేను స్కూల్లో పీటీగా వర్క్ చేస్తున్నా. అక్కడ భవానీ మేడం అనే ఉన్నారు. ఆమె నా స్టూడెంట్ వాళ్ళ మమ్మీ. నాకు అసలు తెలియదు. ఇక్కడికి వచ్చాక తెలిసింది నా మేడం అని, స్టూడెంట్ వాళ్ళ పేరెంట్ కాబట్టి. ఇంకొక విషయం ఏంటంటే, నా కొలీగు ప్రవళిక మేడం అనేసి స్కూల్లో ఉంటే డైలీ నా ముందే తిరుగుతుంది. బట్ తెలియదు నాకు. ఎలా తెలిసిందంటే, గ్రూప్లో ఫేసెస్ చూసుకున్నాం, తర్వాత ఆమెను కలిశాను. ఇలా నాకు కొన్ని చాలా మెమరీస్ ఉన్నాయి స్కూల్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు నేను స్టేజ్లో ఉన్నానంటే దానికి మన టీచర్ల కృషి అనే చెప్తాను. ఫ్రెండ్స్ సహాయం చేస్తారు, బట్ చదువు మనం ఏ పొజిషన్లో ఉండాలనుకున్నా కూడా దాని ముఖ్య కారణం టీచర్.
మరి ఒకసారి వాళ్ళందరికీ కూడా నా యొక్క పాదాభివందనం. నా పేరు రాజశ్రీ. రాజశ్రీ శర్మ. ఏ సెక్షన్, రూల్ నెంబర్ 81. నేను 8th క్లాస్లో జాయిన్ అయ్యాను ఈ స్కూల్. ఎన్ని రోజుల నుండి చేయాలనుకుంటున్నాను ఈ గెట్ టుగెదర్. అసలు నైట్ అంతా మా ఫ్రెండ్స్ పడుకోలేదు మేడం. ఎప్పుడెప్పుడు తెల్లారు కదా, అంటే మేము స్కూల్ చదివేటప్పుడు 15 జనవరి వస్తుంది, ఎప్పుడెప్పుడు తెల్లారు కదా, ఎప్పుడు జెండా ఎగిరేయాలా అన్నంత హ్యాపీలో ఉంటుండే. అలా ఉంది ఈ రోజు అందరికీ ఎక్సైట్మెంట్ ఉండాలి. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. టీచర్స్ కోసం ఒక చిన్న మాట. మనమందరం స్టూడెంట్స్ ఎగిరే గాలిపటం లాంటి వాళ్ళైతే దానికి ఉన్న ఆధారం మన టీచర్స్. టీచర్స్తో చాలా మెమరబుల్ డేస్ ఉన్నాయి. నేను స్కూల్కి వెళ్ళినప్పుడు మాతో పాటు ఓ పేరెంట్స్ లా తోడున్నారు. టీచర్ పిల్లలు ఎక్కడ మాట్లాడుతున్నారా అన్నారు. ఇచ్చినప్పుడు తెలీదు నా జీవితాన్ని మలుపు తిప్పుతున్నారని, కోపగించుకున్నప్పుడు తెలియదు నాపై బాధ్యతలు పెంచుతున్నారని, చేతి మీద కొట్టినప్పుడు తెలీదు నా చేతికి పదులు నేర్పిస్తున్నారని, ప్రశ్నలు అడిగినప్పుడు తెలీదు ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నారని, పరీక్ష పెట్టినప్పుడు తెలీదు నా ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నారని. ఒక్క క్షణం మళ్ళీ ఆ కాలం వెనక్కి వెళ్తే, మళ్ళీ ఆ టైం మాకు తిరిగి వస్తే మీతో మళ్ళీ దెబ్బలు తినాలని ఉంది. మీ ఆప్యాయతలను, మీ అనురాగాలను మళ్ళీ పంచుకోవాలని ఉంది. థ్యాంక్ యూ. ఉండను. సి సెక్షన్ నుంచి ముఖేష్ మాట్లాడాడు. తర్వాత నేను చంటి, నేను డ్రైవర్ జాబ్ చేస్తున్నా. టీచర్ జయశ్రీ మేడం, హిందీ టీచర్, పద్మ సార్, కిరణ్ సార్, నైన్ సార్, అర్ణ మేడం, ప్రిన్సిపాల్ మేడం బాగా గుర్తున్నారు. గెట్ టుగెదర్ చాలా ప్లాన్ చేసి ప్రిపేర్ చేసుకున్నాం. చంటి లోకల్ ఇక్కడే ఉంటాడు. చంటి పేరు కానీ చంటిలా ఉండడు, మామూలుగా ఉండడు. అందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. నా పేరు సంపత్ రెడ్డి. నా డి సెక్షన్ రోల్ నెంబర్ వచ్చేసి 17. ప్రజెంట్ నేను పెస్కెట్ ఇంజనీర్గా పనిచేస్తాను టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. నా ఫ్రెండ్స్ అందరికీ ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఇక్కడ జరిగేలా చూసినందుకు. మరియు ఇక్కడికి వచ్చేసిన టీచర్స్ అందరికీ, నాకు చదివిన గురువులందరికీ, ముఖ్యంగా అన్న మేడానికి చాలా కృతజ్ఞతలు. మరియు ఇక్కడ ఈ ప్రోగ్రామ్ జరగడానికి కృషి చేసిన ఇక్కడ ప్రెసిడెంట్ హెడ్ మాస్టర్ గారికి థ్యాంక్ యూ సార్. మనం ఈ స్కూల్లో చదువుతున్నామంటే అందరు ఈ స్కూల్ చరిత్ర తెలుసుకోవాలి. నేను ఈ స్కూల్కి రావడం అంటే అది చాలా గొప్ప అవకాశంగా నేను భావించాను. ఎందుకంటే 1966 ఆగస్టు 16 ఈ స్కూల్ని స్థాపించారు ఈ శివరాంపల్లి గ్రామం పెద్దలు. తర్వాత ఇలా అంచెలంచెలుగా చాలా పెద్ద వాళ్ళు, మాజీ హోమ్ మినిస్టర్ అండ్ స్వాతంత్ర సమరయోధులు చాలామంది స్కూల్లో చదువుకున్నారు. దాని గురించి కూడా మనం తెలుసుకోవాలి. అంత పెద్ద స్కూల్లో మనం చదువుకుంటామంటే ఇదంతా మన అదృష్టంగా భావించాలి. థ్యాంక్ యూ.
ముందుందమ్మా ముసల పండుగ. పిచ్చేరా మీ బాకీ మేరే దోస్త్. ఓ వేసుకోండి అబ్బా, కొంచెం ఎనర్జీ వస్తలేదు. యాక్చువల్లీ అక్కడ కూర్చున్నప్పుడు బాగానే కామెంట్ చేసినా కానీ ఇక్కడికి వచ్చినాక తెలుస్తుంది కదా. మీ అందరి ముందు కొంచెం ఉండే చాలా చాలా కొట్టుకుంటుంది. ఎందుకంటే 200 స్పీడ్ వేసుకోవచ్చా? 200 స్పీడ్ వేసుకోవచ్చా? చాలా మొత్తానికి 2010 పోయినా అబ్బా. అదే 2010 వచ్చి యాక్చువల్లీ నేను ఇక్కడ 8th క్లాస్ నుంచి చదువుతున్నాను. ఫస్ట్ నేను స్టేజ్ మీద చేసిన అంటే చిరుత సాంగ్. ఆ చిరుత సాంగ్ కూడా చాలా కష్టాల మీద చేసిన. అది మన నాగరాజ్ సార్ ఉండే మ్యాథ్స్ సార్, ఆయన వల్ల నేను చేసిన. అక్కడ నుంచి ఇంకా గట్టిగా ఫేమస్ ఏంటంటే మన ఉమాదేవి మేడం పల్లెసాం గుర్తుందా మేడం? పల్లెసాం చూడా చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా మళ్ళీ నా ఆ పాట నుంచి మేడం నుంచి చాలా బాగా ఊరు వరకు వెళ్ళిపోయాను. ఓకే ఇందిరా మాది నా టాలెంట్ అది. ఇక అది 10th క్లాస్లో ఫస్ట్ కంపోజ్ చేసింది నా టాలెంట్. తర్వాత నాకు అన్నపూర్ణ అండ్ ఫస్ట్ అన్నపూర్ణ నుంచి కొంచెం ఇన్స్పైర్ అవుతుండే. తను బాగా డాన్స్ చేస్తుండే, తను నాకు కూడా కంపోజ్ చేసింది. అన్నపూర్ణ ఒక్కసారి రావాలి ఒక్కసారి. ఇది నా ఫ్రెండ్ డాన్స్ పార్ట్నర్ అనమాట. దీని గురించి ఇన్స్పైర్ అవుతుంది. యాక్చువల్లీ నాకు డాన్స్ అంటే నార్మల్గా వస్తుండే స్టార్టింగ్ లో. నిజంగానే ఇప్పుడు చేస్తున్నా, అప్పుడు ప్రాక్టీస్ లేదు మనకి. మొత్తం ఆ నుంచి అవుతుండే. థ్యాంక్ యూ సార్ అందరికి నమస్తే. ప్రతాప్ సార్ కూడా చాలా అనుభవం ఉన్నాడు. అప్పుడు వివేకానంద స్కూల్ అనుకుంటా అక్కడ బాబుల్ భవానీ కాలనీ అక్కడ నుంచి చాలా ఇక మన రాజేంద్ర నగర్లో డాన్స్ అన్ని బాగా ట్రై చేస్తుండే, అంతా చేస్తుండే. ఒక్క చిన్న ఒకసారి వేసుకోరా ప్లీజ్. చాలా నేనైతే యాక్చువల్లీ నేను టీచర్ అయిన తర్వాత తెలిసి టీచర్కి ఎంత కష్టాలు ఉంటాయో. మామూలుగా నాన్న అయితేనే నాన్న కష్టాలు తెలుస్తాయి. నేను కూడా టీచర్ కాబట్టి టీచర్ అయినాక నా కష్టాలు ఏందో తెలుస్తున్నాయి. కామెంట్ చేస్తాం, మనం కామెంట్ చేస్తే మనం చాలా అనుకుంటాం కానీ ఓకేలే. మీ గురించి ఆడియన్స్ గురించి బోర్ అవుతున్నారు కాబట్టి సారీ జాన్ జిగ్రీష్. ఓకే ఒక బస్సులో మన ఏమంటారు రాజశేఖర రెడ్డి సార్ గారు, రాజశేఖర రెడ్డి మన సీఎం ఇంతకుముందు బస్సు కండక్టర్ అనమాట. బస్ కండక్టర్ యాక్చువల్లీ అంటాడు, అయ్యా టికెట్ తీసుకోండి, అయ్యా టికెట్ కొనండి అని మన ఎల్పి శ్రీరామ్ దగ్గరికి వెళ్తాడు. అయ్యా ఎల్పి శ్రీరామ్ గారు టికెట్ తీసుకోండి. అది మరి నాకు మండే అక్కడ తప్పించుకోమంటే ఇక్కడ తప్పించుకుంటారు, ఇక్కడ తప్పించుకుంటే అక్కడ తప్పించుకోండి. అయ్యా అది ఎక్కడైనా తప్పించుకో అయ్యా, టికెట్ అయితే తీసుకో అయ్యా అని అంటే తర్వాత మన పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తాడు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు టికెట్ తీసుకోండి. ఏమంటో బాగుంది, ఏమంటో బాగుంది, ఎందుకు అట్లనే ఉంటుంది. మళ్ళీ లాస్ట్కి మన ఇక చంద్రబాబు నాయుడు గారు, అయ్యా చంద్రబాబు నాయుడు గారు టికెట్ తీసుకోండి అయ్యా. జన్మభూమి నాకు 2 టికెట్లు కావాలి. అయ్యా 2 టికెట్లు ఎందుకు అయ్యా? ఒకటి పోతే ఇంకోటి ఉండడానికి. అయ్యా మరి 2 పోతే ఏం చేసాయా? నేను వెర్రి బాబునాడు కాదు, నా దగ్గర బస్సు పాస్ ఉంది. ఎవ్రీవన్, ముందుగా మా ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయురాలు మరియు నా తోటి మిత్రులు, ఈరోజు మనం ఈ విధంగా ఇక్కడ సమ్మేళనం జరగడం చాలా ఆనందంగా ఉంది. రావడానికి మన తోటి మిత్రులు చాలా కష్టపడ్డారు. ఎందుకంటే గత 2 నెలల క్రితం మన 10th 2010వ సంవత్సరం 11వ సంవత్సరానికి సంబంధించిన పూర్వ విద్యార్థులందరినీ ఏకం చేసి
ఇక్కడ ఒక సమ్మేళనం నిర్వహించడానికి వాళ్ళు ప్లాన్ చేశారు. అప్పుడు నేను అనుకున్నా ఇది ఇంత తొందరగా కాదు. ఎందుకు అని అంటే మన స్కూల్లో మనం ఎంతమంది అయితే ఉన్నామో మన సెక్షన్స్ ABCDEF ఈ 6 సెక్షన్లలో ఉన్న అందరు కలిసి ఒకేసారి ఈ సన్మానాన్ని నిర్వహించడానికి పాసిబుల్ అవుతుందా, వీళ్ళందరూ కలుస్తారా అని నేను అనుకున్నా. మళ్ళీ తర్వాత ఏం చేసినారు, ఇంకో గ్రూప్ క్రియేట్ చేసినారు. అందరు కలిపి ఒకటే గ్రూప్ చేసినారు. ఆ గ్రూప్ లో ఏమవుతుందంటే ర్యాండమ్ గా ఎవ్రీ సెకండ్ మనం జస్ట్ ఇట్లా మొబైల్ ఓపెన్ చేస్తే మల్టిపుల్ మెసేజెస్ వస్తున్నాయి. అరే ఏంటి వీళ్ళు ఇంతగానో మెసేజెస్ చేస్తున్నారు, వీళ్ళందరూ ఉంటారా అసలు లాస్ట్ వరకు అంటే మధ్యలో కొంతమంది లెఫ్ట్ అయితేనే ఉన్నారు, మళ్ళీ యాడ్ చేస్తున్నారు, మళ్ళీ లెఫ్ట్ అవుతున్నారు. అట్లనే ఇప్పుడు ఈ రోజు మనం కలవడానికి వాళ్ళు చేసిన కృషికి నేను మొదటగా వాళ్ళకు నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఉన్న అందరు ఎవరు ఏ తరగతిలో ఇక్కడ చేరినారో నాకు తెలియదు, కానీ నేను 8వ తరగతిలో ఇక్కడ అడ్మిషన్ అయినా. ఆ 8వ తరగతిలో అడ్మిషన్ అయినప్పుడు వేరే మన ప్రిన్సిపల్ సార్ వాళ్ళు ఎవరున్నారో నాకు ఐడియా లేదు. తర్వాత నేను 8వ తరగతిలో అడ్మిషన్ అయిన తర్వాత ఇక్కడ మన ప్రధాన ఉపాధ్యాయురాలుగా అరుణ మేడం ఇక్కడ వచ్చింది. ఆ అరుణ మేడం ఏంటి అంటే ఒక విజన్ మేడం. ఏంటి ఈ గవర్నమెంట్ స్కూల్ ఇంతమంది పిల్లల అని ప్రతి రోజు పిల్లలందరినీ కంట్రోల్ చేయడానికి మనకంటే ముందే వచ్చి మనం అందరం వెళ్ళిపోయే వరకు కూడా మేడం ఉండి అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి ఈ స్కూల్లో జరుగుతున్న అన్ని విషయాలపైన మేడం దృష్టి సారించింది. తర్వాత ఏం చేసింది అంటే ఈ యొక్క పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు నా పిల్లలు ఈ విధంగా ఉండొద్దు అని చెప్పేసి మేడం ఏం చేసింది అంటే ప్రైవేట్ స్కూల్స్ ఎన్నో ఉంటాయి. ఈ ప్రైవేట్ స్కూళ్ళల్లో ప్రతి స్కూల్లో అందరు క్రమశిక్షణతో ఉంటారు, మరి నా పాఠశాలలో ఉన్న పిల్లలు ఎందుకు క్రమశిక్షణతో ఉండొద్దు అని మేడం ఒక విజన్ క్రియేట్ చేసుకుంది, ఒక ప్లానింగ్ క్రియేట్ చేసుకుంది. ఆ ప్లానింగ్ తో ఏం చేసింది అంటే ఫస్ట్ ప్రతి రోజు మేడం స్టేజ్ పైన మనం మార్నింగ్ ప్రేయర్ అయ్యేటప్పుడు మేడం వచ్చేసి ఏం చేస్తుండే 8:45 కాగానే గేట్ క్లోజ్ చేపిస్తుండే. గేట్ క్లోజ్ చేపించి ఎంతమంది అయితే లేట్ వస్తున్నారో వాళ్ళని ఫైండ్ అవుట్ చేస్తుండే. ఫస్ట్ మేడం చేసిన పని స్కూల్లో అది. తర్వాత అందరు క్రమం తప్పకుండా సమయానికి పాఠశాలకు వచ్చేలా చేసింది. తర్వాత ఏం చేసింది అంటే కేవలం ప్రైవేట్ స్కూళ్ళలోనే అన్ని యాక్టివిటీస్ జరుగుతాయా, నా పాఠశాలలో ఎందుకు జరగద్దు అని చెప్పేసి మేడం ఒక ప్లాన్ చేసుకున్నారు. మేడం మీరు చేసుకున్న విషయం మాకు తెలియదు, కానీ మేము దాన్ని గెస్ట్ చేస్తున్నాం కాబట్టి అట్లా చెప్తున్నాం మేడం, మీరు తప్పుగా భావించొద్దు అట్లా అని చెప్పేసి. అప్పుడు మహబూబ్ నగర్ ఏరియాలో ఫ్లడ్స్ వచ్చినాయి. ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎవరైనా సాయం చేయొచ్చు అని చెప్పేసి అందరు సాయం కోసం కోరుతున్నారు. అప్పుడు మా మేడం ఏం చేసింది అంటే నా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లలు దేనికి తీసిపోరని చెప్పేసి ఇదే డయాస్ మీద అందరికీ చెప్పింది, మీరు మీకు తోచిన సాయం చేయండి, మనం కూడా మన స్కూల్ తరఫు నుంచి ఆ ఫ్లడ్స్ వచ్చిన వాళ్ళకు రిలీఫ్ ఫండ్ కింద ఇంకా వాళ్ళకి సామాగ్రి కింద మనం ఏదో ఒకటి సాయం చేయాలి మనం అని చెప్పేసి మేడం ఇదే డయాస్ మీద చెప్పింది. అప్పుడు ఎంతో మంది వాళ్ళకు తోచిన విధంగా సాయం చేసి మన స్కూల్ నుంచి శివరాంపల్లి స్కూల్ అంటేనే రంగారెడ్డి జిల్లాలో పెద్ద స్కూల్, శివరాంపల్లి స్కూల్ అంటేనే రంగారెడ్డి జిల్లాలోనే అత్యున్నతమైన స్థానంలో ఉన్న స్కూల్ ఇది. ఎందుకు అని అంటే ఈ స్కూల్లో ఎంతైతే పిల్లల సంఖ్య కూడా ఎక్కువనే, టీచర్ల సంఖ్య కూడా ఎక్కువనే. అది కాకుండా ఈ స్కూల్ కి కేవలం ఈ పరిసరాల్లో ఉన్న అన్ని ప్రాంతాల నుంచి స్కూల్కి వచ్చే వాళ్ళు పిల్లలు కేవలం మన కోసం మేడం నిరంతరం ఆలోచిస్తూ మన స్కూల్ని డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. అంతేకాకుండా ఇప్పుడు మనం వరద బాధితులకు సాయం చేసినాం, ఓకే అందరిలాగా మనం కూడా ఉన్నామని చూపించినాం. తర్వాత ప్రైవేట్ పాఠశాలల నుంచి కళాశాలల నుంచి విజ్ఞాన విహార యాత్రలు తీసుకుపోతుండే. మేడం ఏం చేసింది, అరే మా స్కూల్ నుంచి మా పిల్లలు ఎందుకు పోరు విజ్ఞాన విహార యాత్రలకి, మేము కూడా తీసుకెళ్తామని చెప్పేసి మేడం ప్లాన్ చేసింది. విజ్ఞాన విహార యాత్రలకు కూడా మన ఇక్కడ నుంచి మన స్కూల్ నుంచి ఒక 40 to 50 మెంబర్స్ వరకు వెళ్ళారు. నేను అందులో పాల్గొనలేదు, కానీ విజ్ఞాన విహార యాత్రలకు వెళ్ళిపోయారు. తర్వాత మేడం ఏం చేసింది అంటే మేము 9th క్లాస్కి వచ్చినాం. 9th క్లాస్కి వచ్చిన తర్వాత మేడం ఒకటే, అరే ఒక్కొక్క క్లాస్లో 100 మందికి పైగా ఉన్నారు, మనం ఈ పిల్లలని షెఫ్లింగ్ చేయాలి, వీళ్ళను సంఖ్య తగ్గించాలి, వీళ్ళను చదువుకోవడానికి మోటివేట్ చేయాలని చెప్పేసి ఉన్న 4 సెక్షన్లను ABCD
ఈ ఏబిసిడి 4 సెక్షన్ల లెక్క ఏం చేసింది అంటే మేడం ఒక 15 మెంబర్స్ తీసుకొని ఇంకొక కొత్త సెక్షన్ క్రియేట్ చేసింది. ఇంకొక కొత్త సెక్షన్ క్రియేట్ చేసి ఎఫ్ సెక్షన్ గా ఆ సెక్షన్ పేరు పెట్టేసి దాంట్లో గర్ల్స్ బాయ్స్ కోయట్ గా నిర్వహించింది మేడం. నిర్వహించి దీని ద్వారా ఏం చేసింది అంటే పిల్లల సంఖ్య తగ్గించి అందరికీ అర్థమయ్యేలా బోధనలు జరగాలని చెప్పేసి మేడం ప్లాన్ చేసింది. దాని ద్వారా కూడా చాలా మందికి చాలా ఉపయోగాలు జరిగినాయి మేడం. ఇంకొకటి నెక్స్ట్ మేడం ఏం చేసింది అంటే అన్ని ప్రైవేట్ పాఠశాలలలో అన్ని విద్యా సంస్థలలో యాన్యువల్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. మరి మన స్కూల్లో ఎందుకు జరగదు? మనం దేనికి ఎందుకు తీసిపోయినాం లాగా మీరు మా ఉపాధ్యాయులు మీరు ఎప్పటికప్పుడు వాటిని కరెక్షన్ చేస్తూనే ఉంటారు కాబట్టి మీ ముందే నేను మాట్లాడగలుగుతా కాబట్టి ఇంత సమయం తీసుకొని మాట్లాడుతున్నా. ఎవరు తప్పుగా భావించద్దు. నేను ఒక 15 సంవత్సరాల తర్వాత ఈ రోజు మైక్ పట్టుకొని ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నా. మన స్కూల్ అనే కాదు బయట కూడా ఎలాంటి సమావేశాలలో నేను ఇప్పటి వరకు పాల్గొనలేదు. మన స్కూల్లో అప్పుడే ఇండిపెండెన్స్ డే అప్పుడు ఒకసారి 2 సార్లు అంతే నేను పాల్గొన్నా. ఎవరు తప్పుగా భావించొద్దు. ఇంత చోరీ చెప్తుందని మాత్రం అనుకోవద్దు. ఇది మన స్కూల్, మనమందరం ఒకటే. ఎవరు తప్పుగా భావించొద్దని నేను మిమ్మల్ని వేడుకుంటున్నా. నెక్స్ట్ మేడం ఏం చేసింది అంటే మీకు నచ్చిన వ్యాసం రాసుకొని రండి, మీరు నచ్చిన బొమ్మలు తీసుకొని రండి, మీకు తెలిసిన సూక్తులు రాసుకొని రండి అని చెప్పి మనకు ఇదే స్టేజ్ మీద మేడం గారు చెప్పారు. చెప్పేటప్పుడు మనకు నచ్చిన సూక్తులు మనకు వచ్చిన బొమ్మలు గీసి అవన్నీ ఇస్తే మన స్కూల్ కి ఒక మ్యాగజైన్ అనేది ఓపెన్ చేశారు యాన్యువల్ డే రోజు. ఆ మ్యాగజైన్ ఇప్పటి వరకు నా దగ్గర అవుతుంది, ఎవరి దగ్గర ఉందో లేదో తెలియదు. ఒక్కొక్కరికి ఒకటే ఇచ్చినప్పుడు ఆ మ్యాగజైన్ మళ్ళీ రీప్రింట్ చేపిస్తే బాగుంటుందని మా యొక్క మనవి మేడం. ఒక మ్యాగజైన్ క్రియేట్ చేసి మనం రాసిన వ్యాసాలు, మనం గీసిన బొమ్మలు, మనం చేసిన పనులు, మన స్కూల్ కి జరిగిన మనం పాల్గొన్న ప్రతి ఒక్క కార్యక్రమం గురించి మన స్కూల్ మ్యాగజైన్ లో అప్పుడు పొందుపరిచారు. నెక్స్ట్ మేడం ఏం చేసింది అంటే మన 10th క్లాస్ కోసం అప్పుడు మన స్కూల్లో ఇక్కడే అన్నం పెడుతుండే మనందరికీ. ఈ స్థాయిలో ఉన్నామంటే దానికి కారణం కేవలం మన ఉపాధ్యాయులు మాత్రమే. అరుణ మేడం అంటే నాట్ ఓన్లీ అరుణ మేడం ఈజ్ బిలాంగ్స్ టు this is total pit of our JPHS 2010-11 batch. That's it. మేడం చెప్తుండే ఆకాశంలో చుక్కల సమితి ఒక పాఠశాలలో విద్యార్థుల సమితి అని చెప్పేసి మా పద్మశ్రీ మేడం చెప్తుండే, అప్పుడు రాజశ్రీ మేడం చెప్తుండే మ్యాథ్స్ లో. ఓకేనా? థ్యాంక్ యూ ఎవ్రీవన్. మేడం మీరందరూ, మేడం వాళ్ళు, సార్ వాళ్ళందరూ, మా ఉపాధ్యాయులందరూ మాకు నేర్పిన మీ విద్య వల్ల మేము ఈరోజు ఏదో స్థాయిలో ఉన్నాం సార్. దానికి ఎల్లప్పుడూ మీరే సార్ కారణమని మేము 10th D సెక్షన్. సారీ నా రోల్ నంబర్ నాకు తెలుసు కానీ నేను చెప్పాను, అది అవసరం లేదు మనకి. ఓకేనా? నువ్వు ఇంత చెప్పి మర్చిపోవడం